థర్డ్ పాయింట్, కోఆర్డినేట్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? కోఆర్డినేట్ చేసుకోవాలి. కోఆర్డినేషన్ అంటే నలుగురు ఒక ఐదుగురు 1+3 లేదా 1+4 మనతో ఉన్నప్పుడు 1+3 కావచ్చు, 1+4 కావచ్చు మనకి ఇవ్వబడ్డారు. వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి. బాగా పనిచేస్తున్నారు కదా, నాకు బాగా సర్వీస్ ఇస్తున్నారు కదా, సర్వీస్ గురించి మాట్లాడుతున్నాను. నాకు బాగా సర్వీస్ ఇస్తున్నారు, ఇదిగో ఇద్దరు బాగా హెల్ప్ చేస్తున్నారు, లేదా ఈ ఒక్క వ్యక్తి బాగా కోఆపరేట్ చేస్తున్నాడు, మిడ్ డే మీల్స్ అన్ని రిస్క్ తీసుకుని నాకు హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి నేను ఇతనికి ఫేవర్గా ఉంటాను. అది కుదరదు. పని చేసే వాళ్ళు ఉండొచ్చు, పని చేయని వాళ్ళు ఉండొచ్చు, అందరూ పని చేయకపోవచ్చు, అందరూ పని చేయొచ్చు. ఎలా ఉన్నా సరే ఒక లీడర్ పని చేసే వాళ్ళని చేయని వాళ్ళని కూడా కలుపుకొని పోవాలి. అది కోఆర్డినేషన్. ఒక భర్త హాస్పిటల్లో అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నాడు. అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నాడు. పక్కనే భార్య కూర్చొని ఉంది. ఒక అన్కాన్షియస్ స్టేట్ లో స్పృహ లేకుండా ఉన్నాడు. చాలా విషాదకరమైన పరిస్థితి. భార్య యొక్క తల్లి గారు కూడా వచ్చింది అక్కడికి. అప్పుడే వచ్చి, ఏమా అల్లుడు గారు ఏమన్నా మాట్లాడుతున్నాడా, కళ్ళు తెరిచి చూస్తున్నాడా, మాట్లాడుతున్నాడా, ఏమన్నా చల్ల ఉందా అంటే అసలు మాట లేదు, పలుకు లేదమ్మా. నర్సు వచ్చినప్పుడు మాత్రం కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఆమె వివాసంగా తలంతా అదే తిప్పుతున్నాడు. ఆ బాగా పలుకు లేదట. అంటే బహుశా అతని ఉద్దేశం ఏంటంటే ఈమె అసలు సర్వీసే ఇయ్యదు, ఈమె సర్వీసింగ్ పోలిస్తే నేనేందుకు ఇక్కడ పడతాను, ఈ అమ్మాయి 4 రోజులైనా ఎంత ఖర్చు అయినా ఈ హాస్పిటల్లో సర్వీస్ చేస్తుందని ఇతను ఫేవర్ అయ్యి ఉండొచ్చు. బహుశా వేరే విధంగా మనం అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేనేమంటున్నానంటే ఒక లీడర్ గా ఇది మనకి కుదరదు. సర్వీస్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, సర్వీస్ ఇవ్వని వాళ్ళు ఉంటారు. ఏమి మనకు సర్వీస్ ఇస్తేనే మనం ఇంతకాలం కాపురాలు చేసి పిల్లల గురించి పెద్ద చేసావా? అక్కడ అలవాటు కాలేదా? నాకు అదే ఆశ్చర్యం వేసి ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు నేను కూడా అనుకున్నా, అన్ని ట్రైనింగ్ ఇంట్లో అయిపోయిన తర్వాత మళ్ళీ గురించి సంబంధం లేని చేస్తారేంటి వీళ్ళు? అరే సంబంధం ఉన్న ట్రైనింగ్ చేస్తే ఉపయోగం, కానీ సంబంధం లేకుండా ఏమి వచ్చి పంపిస్తారేంటి? సంబంధం ఉన్న ట్రైనింగ్ మన ఇంట్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో గెలిచి వీధిలో గెలవండి. ఇంట్లో గెలవడం అంటే ఏంటి? ఇంట్లో భయంకరం కళ్ళు ఆడుకోవడం, పన్నటం, రావణ కట్టడం రగిలేయడం కాదు. ఇంట్లో గెలవడం అంటే ఇంట్లో నువ్వు ఓడిపోవడం. ఇంట్లో అంటే ఓడిపోవాలి. ఓడిపోయిన వాడికి ఎప్పుడు చావు లేదు. ఓడిపోయిన వాడికి చావు లేదు. ఓటమిని స్వీకరించిన వాడు నిజమైన ధైర్యం ఉంటుంది, నిజమైన యోధుడు. ఇది నా స్టేట్మెంట్. జనం వీడు చచ్చిపోయాడున్నా సరే వాడు మళ్ళీ ప్రాణం పోసుకుంటూనే ఉంటాడు, లేచి నిలబడతానే ఉంటాడు. ఓటమిని రుచి చూడడం, ఓటమిని స్వీకరించడమే ఈ లోకం అత్యంత కష్టమైన పని. దాన్ని స్వీకరించిన వాడే యోధుడు. నేను స్వీకరించాను, మీరు కూడా స్వీకరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 4వ వీడియో కోసం వెయిట్ చేయండి.